ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్దామంటే 4 రోజులు వెళ్ళిపోవచ్చు. ఐగుప్తు నుంచి ఫిలిస్తీన్ల దేశం గుండా, అనగా ఇప్పుడు గాజా పట్టణం గుండా కానీ వెళ్తే 4 రోజులే. కానీ అటుకుండా వెళ్తే ఫిలిస్తీన్లు ఎప్పుడెప్పుడు వీళ్ళని పిచ్చి కుక్కలు నరికినట్టు నరుగుదామని ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఎవడు? ఫరో రాజే. దానికి కారణం కూడా ఫరో రాజే. ఫరో రాజుకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ఎర్ర సముద్రం గుండా వెళ్తే అక్కడ ఎర్ర సముద్రం దగ్గర పట్టుకొని చంపేయాలని ఒక ఆలోచన. రెండో ఆలోచన, ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే ఆ ఫిలిస్తీన్లు ఎవరో కాదు, వీడు రక్షించి తీసుకొచ్చి వాటిని పెట్టుకున్న సామాంతర ప్రజలు ఫిలిస్తీన్లు ఒక్క ఆజ్ఞ కానీ, రామ్సేస్ కానీ ఒక్క ఆజ్ఞ కానీ ఇస్తే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ని ఊచకోతి కోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కడు ఎంత ఉంటారు. ఫిలిస్తీన్లు అంటే ఎవరో తెలుసు కదా? ఎవరు? గొలియాతు ఎంత ఉంటాడు? 6 అడుగుల ఆజానుభవుడు. ఒక్కడు అంత ఉంటాడు. వాళ్ళు ఒక అడవి జాతి, మధ్యధరా సముద్రంలో ఒక దీవిలో నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు అడవి దొంగలుగా బతుకుతుంటే ఈ రామ్సేస్ మీదకి యుద్ధానికి వస్తే రామ్సేస్ యొక్క సైన్యానికి వాళ్ళు తట్టుకోలేక రామ్సేస్కి లొంగిపోతే వాళ్ళని తీసుకొచ్చి నైలు నది ప్రవహిస్తున్న డెల్టా ప్రాంతమైన ఫిలిస్తీన్ పట్టణాల్లో ఉంచాడు. ఉంచి, అరే నేను ఏది చెప్తే అది మీరు చేయాలరా అని చెప్తున్నాడు. సరే ప్రభువా రామ్సేస్ అని చెప్తున్నారు. ఎందుకు? మోషే అప్పుడే ఎంటర్ అయి ఉన్నాడు. మోషే ద్వారా అక్కడ విప్లవం జరుగుతుంది. నా ప్రజలు మేము దేవుని బిడ్డలమి, దేవుడు మాకు అనుగ్రహించు దేశంలోకి వెళ్ళి మేము ఏం చేస్తామంటే మా దేవుడిని ఆరాధించుకోవాలని మోషే అక్కడ చేస్తున్నప్పుడు రామ్సేస్కి అర్థమైంది, ఇంకా వీళ్ళని నేను ఎంతో కాలము ఉంచలేను, కానీ వదిలితే నాకు పని చేసే వాళ్ళు బానిసలు ఎవరు లేరు, ఎలా ఏం చేయాలి? అప్పటికే తెగుళ్ళ రూపంలో హింసిస్తున్నాడు మోషే, దేవుని ద్వారా హింసిస్తున్నప్పుడు ఏం చేశాడంటే 2 ప్లాన్లు ఉన్నాయి. ఎవరికి? రామ్సేస్కి. సుక్కోతు నుంచి బయలుదేరి ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి, అదొక దారి ఉంది. రెండోది ఫిలిస్తీన్ల పట్టణాల వల్ల గుండా వెళ్ళాలి. ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ నా సైన్యంతో చంపేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫిలిస్తీన్ల పట్టణాల్లో కూడా తీసుకెళ్ళా, ఎందుకంటే అక్కడ ఉండదు. ఒకవేళ